టీటీడీ శ్రీవారి సేవలో కీలక మార్పులు. టీటీడీ వెబ్సైట్లో శ్రీవారి సేవకు సంబంధించి నూతన మాడ్యూల్ని ప్రారంభించిన చైర్మన్ బిఆర్ నాయుడు. వాలంటీర్లకు శ్రీవారి సేవకులుగా శిక్షణ ఇచ్చే ట్రైనర్స్ కోసం ట్రైనర్ అండ్ గ్రూప్ సూపర్వైజర్ మాడ్యూల్ ద్వారా నమోదుకు అవకాశం. సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు శ్రీవారి సేవలో పలు సంస్కరణలు చేస్తున్నాం. శ్రీవారి సేవ దీనికోసం వాలంటీర్స్, ట్రైనర్స్ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ ఫీల్డ్స్ అన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగానే ఉంటాయి. ఇవన్నీ కూడా సింపుల్ ఆధార్ కార్డు బేసిస్, మొబైల్ నెంబర్ ఉపయోగించుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళల్లోంచి ఎవరు ట్రైనర్స్ ఉండాలనేది కూడా మేము ఫైనలైజ్ చేస్తాము. తర్వాత గత 14 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్నో సంస్కరణలు తిరుమలలో టీటీడీలో చేపట్టడం జరిగింది. ఈ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులకి మెరుగైన సౌకర్యాలని ఇవ్వడం, అలాగే తిరుమల యొక్క పవిత్రతను కాపాడటం. గత 14 నెలల్లో చేసిన సంస్కరణలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు ఈ 2 సంస్కరణలు శ్రీవారి సేవకులకు సంబంధించింది, బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్కి సంబంధించిన సంస్కరణలకు సంబంధించినవి ఈరోజు చైర్మన్ గారు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వాటి గురించి నేను కొద్దిగా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ సంస్కరణలు ఎలా వస్తున్నాయి అనేది, రిజల్ట్ ఏమిటి, ఫలితాలు ఏంటి అనేది చూడటానికి ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఒకటి చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేయడం జరిగింది. అదే IVRS సిస్టమ్ ద్వారా, తర్వాత శ్రీవారి సేవకుల ద్వారా ఫిజికల్ సర్వే, వాట్సాప్ నంబర్ ద్వారా, ఈ QR కోడ్ మీరు చూస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల్లో, వాటి ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం వలన చాలా ఎక్కువ పర్సంటేజ్, మోర్ దాన్ 95% మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంట్లో మనకి సజెషన్స్ కూడా వస్తాయి, సలహాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చిందనేది చూసుకొని దాని మీద మళ్ళీ కరెక్టివ్ స్టెప్స్ ఏం చేయాలనేది కూడా మనం చేస్తున్నాం. అలాగే ప్రతి నెల కూడా ఈ ఫీడ్బ్యాక్ సిస్టంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి, నైవేద్యాలు ఎలా ఉన్నాయి, లడ్డూ ప్రసాదం ఎలా ఉంది, కళ్యాణ కట్టలో సేవలు ఎలా ఉన్నాయి, లగేజ్ సెంటర్లో ఎలా ఉన్నాయి, వసతి ఎలా ఉంది, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా లక్షల మందితో, వేల మందితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇది చాలా బాగుంది. వీటిలో ముఖ్యంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేస్తున్నాము. దాంట్లో ఒక డిప్యూటీ ఈఓని వారి స్టాఫ్తో పాటుగా ప్రత్యేకంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ అనేది చూడటానికి పెట్టాము. వారందరూ కూడా చాలా పకడ్బందీగా చేయడం వలన ఎక్కడ ఇబ్బందులు రావడం లేదు. అలాగే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ టెంపుల్ స్టాఫ్ కూడా చాలా మంచి కోఆర్డినేషన్తో చేస్తున్నారు. అలాగే క్యూ లైన్లో అన్నప్రసాదాలు ఒక మెనూ ప్రకారం ఇవ్వడం, సిస్టమేటిక్గా టైం ప్రకారం ఇవ్వడం, ఎవరు మిస్ కాకుండా మానిటర్ చేసుకోవడం, సీసీ కెమెరాలో రికార్డ్ చేసుకోవడం జరుగుతున్నదంతా కూడా. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా టైం టు టైం ప్రతి గంటకి కూడా అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఒక 6-7 గట్టి కంప్లైంట్స్ వచ్చాయి. ఏమీ ఫుడ్ పెట్టలేదు, అది ఇదని సోషల్ మీడియాలో క్యాంపెయిన్, ఇవన్నీ కూడా తప్పని నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఎవరు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. దాంట్లో క్లియర్గా ఎవరెవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతాయి. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేసింది కూడా మేము టీటీడీ తరఫు నుంచి తిప్పికొట్టడం జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆ రోజు పాలు తీసుకున్న వాళ్ళు మాకు పాలు లేదని మంత్రి గారు వస్తే, శాఖ మంత్రి వారు వస్తే ఆయన దగ్గర కంప్లైంట్ చేయడం, అవన్నీ కూడా చూపించడం, ఇవన్నీ జరిగినాయి. సో ఎక్కడా కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అన్నీ సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. అలాగే అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఆహార పదార్థాలు, అన్నప్రసాదాలు యొక్క నాణ్యత పెంచడం జరిగింది. అలాగే పర్యవేక్షణ పెంచడం జరిగింది. స్టాఫ్ కూడా టీటీడీ బోర్డు స్టాఫ్ శాంక్షన్ చేసి, ఇంతకుముందున్న గతంలో ఉన్న డివోటీస్ నెంబర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ స్టాఫ్ మాత్రం ఎక్కడా కూడా మార్పు లేదు. అందుకని అదనంగా 400 మందిని శాంక్షన్ చేయడం, వారిని కూడా తీసుకోవడం జరిగింది.
అలాగే అన్నప్రసాదాలకి సంబంధించి నైవేద్యాలకు సంబంధించి ప్రసాదాల్లో గుడిలో మన శ్రీవారి గుడిలో ఇచ్చే దేవాలయంలో ఇచ్చే ప్రసాదాలు కూడా గతంలో 7,000 ఇస్తే ఇప్పుడు మనం 35,000 మందికి కనీసం ఇస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఆర్గానిక్ కాబట్టి తక్కువ ఇస్తున్నామని ఆర్గానిక్ ఇవ్వడం వలన 7,000 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 35,000 మందికి కనీసం ఈ నైవేద్య ప్రసాదాలు ఇస్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గతంలో కన్నా టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. లడ్డూకి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే, లడ్డు ప్రసాదాల మీద చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఎందుకంటే గీ ఏదైతే ఉందో అడల్టరేటెడ్ గీ సప్లై చేసిన వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసి తర్వాత మంచి సప్లైస్ని తీసుకోవడం ద్వారా మనకి లడ్డు ప్రసాదాల యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం. అలాగే టీటీడీలో మనం ఒక అడల్టరేషన్ టెస్టింగ్ ఒక ల్యాబ్ పెట్టుకోవడం, ఆ ల్యాబ్ పెట్టుకొని మనం ఇంటర్నల్గా టెస్ట్ చేసుకోవడం వలన మంచి క్వాలిటీకి తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే టీటీడీ బోర్డు కూడా FSSAI స్పెసిఫికేషన్ ప్రకారం మాత్రమే ముడి సరుకులు ఆహార పదార్థాలన్నీ కూడా ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలని నిర్ణయం చేసిన తర్వాత దాని ప్రకారం మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మనకి FSSAI స్పెసిఫికేషన్ ఉన్నా కానీ రిలాక్స్డ్ స్పెసిఫికేషన్ పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగేది. అదంతా కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా మార్చడం జరిగింది. ఇదే విధంగా ఎక్కడా కూడా ఆహార పదార్థాలు కానీ మన ఆహార పదార్థాలు ముడి సరుకులు ఇవన్నీ కూడా వాడేది హైయెస్ట్ స్టాండర్డ్ ఉండాలి. నైవేద్య ప్రసాదాలు కానీ లేకపోతే అన్న ప్రసాదాలు అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండాలి అనేది అనేక విధాలుగా చేయడం జరిగింది. ఐటీ సిస్టమ్ కూడా స్ట్రెంథన్ చేసి బ్రోకర్స్ లేకుండా ఒక 30,000 మంది బ్రోకర్స్ని దీంట్లో సిస్టంలో స్ట్రీమ్లైన్ చేసి చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో విధాలుగా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. దాంట్లో ఈరోజు గౌరవ చైర్మన్ గారు చెప్పిన 2 ముఖ్యమైన రిఫార్మ్స్ గురించి నేను చెప్తాను. ఒకటి, ఈ బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్కి సంబంధించిన రిఫార్మ్ ఒకటి చాలా మంచి రిఫార్మ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటి వల్ల అంటే ఏ విధంగా పాలసీ ఉంది, దానివల్ల ఏం సమస్యలు వచ్చాయి, ఈ క్వాలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా తీసుకుని టీటీడీ బోర్డు పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు ఎక్కువ రెవెన్యూ ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరు ఎక్కువ టీటీడీకి రెవెన్యూ కడితే ఆదాయం ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత బిగ్ క్యాంటీన్స్లో ప్రైస్ ఎంత ఛార్జ్ చేయాలి, కన్జ్యూమర్కి ఎంత చేయాలి అనేది దాని మీద టీటీడీ కంట్రోల్ లేదు. అలాగే కండిషన్స్ కూడా అంత స్ట్రిక్ట్గా లేకపోవడం, బ్రాండ్ నేమ్ కనీసం ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు ఆ క్యాంటీన్ రన్ చేస్తున్నారు కూడా పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండింది డాక్యుమెంటు. ఇవన్నీ కూడా తీసుకుని వీటిల్లో ఉన్న లోటుపాట్లన్నీ గ్రహించి ఇప్పుడు ఎంత రెవెన్యూ టీటీ కట్టాలనేది ఒక కమిటీ వేసి ట్రాన్స్పరెంట్గా దాన్ని కూడా డిసైడ్ చేసి ఫిక్స్ చేసి ఎవరైనా సరే దాని మీద ఎక్కువ తక్కువ ఏముండదు, అందరూ కూడా అంతే రెవెన్యూ కట్టాలి. తర్వాత